నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ బిట్సాట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ విద్యకు ఐఐటీల తర్వాత ఉత్తమ విద్యను అందించే సంస్థ బిట్స్. బిట్స్లో ఇంజనీరింగ్ చేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. బిట్స్లో చదవాలంటే బిట్సాట్లో మంచి ర్యాంకు సాధించాలి. ఈ నేపథ్యంలో బిట్సాట్లో మంచి స్కోరు సాధించే ప్రణాళిక గురించి నిపుణుల ద్వారా తెలుసుకుందాం. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అని చెప్పినది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక విద్యాసంస్థ. ఈ విద్యాసంస్థల్ని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ ఆధునిక దేవాలయాల్లో ప్రవేశం పొందాలి అని చెప్పినంటే అది ఇంజనీరింగ్ మరియు ఎంఎస్సి మరియు బీఫార్మ్స్ వీటిల్లో ప్రవేశం పొందడానికి బిట్సాట్ అనే ఒక ప్రవేశ పరీక్ష ద్వారా వీటన్నిటికీ ప్రవేశం అనేది ఏర్పరచుకుంటున్నారు. ఈ బిట్సాట్ ప్రవేశ పరీక్ష ద్వారా బిట్స్ పిలాని, బిట్స్ గోవా మరియు బిట్స్ హైదరాబాద్లో, వీటికి తోడు ఇతర దేశాల్లో ఉన్న బిట్స్ దుబాయ్లో కూడా కొంతవరకు పాక్షికంగా అడ్మిషన్స్ అనేది ఈ బిట్సాట్ పరీక్ష ద్వారా జరుగుతుంది. అయితే బిట్స్ దుబాయ్ సంస్థలో మనకి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా ప్రవేశం పొందుతారు. అలాగే ఈ విద్యా సంస్థల్లో మనకి ఈ బిట్సాట్ అనే ప్రవేశ పరీక్ష ద్వారానే కాకుండా అన్ని ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా బోర్డు ఎగ్జామినేషన్స్లో బోర్డు టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇవాళ ఐఐటీల తర్వాత లేక ఐఐటీలతో పోటీగా ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన విద్యా సంస్థలు అని చెప్పానంటే బిట్స్ విద్యా సంస్థలనే చెప్పొచ్చు. ఈ బిట్స్ విద్యా సంస్థల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటని చెప్పారంటే టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళ కోర్స్ వర్క్ కూడా మార్చుకుంటూ ఏ విద్యార్థి అయినా కూడా ఒక డిగ్రీ కాకుండా డ్యూయల్ డిగ్రీ కూడా పొందడానికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ అని చెప్పినది అక్కడ ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్లో కూడా ఒక కస్టమైజ్డ్ థాట్ కాకుండా ఇన్నోవేటివ్ థాట్లో ఒక విద్యార్థిని తీసుకెళ్లే దిశలో వాళ్ళ కరికులం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు బిట్స్ పిలానీలో అడ్మిషన్ అని చెప్పారంటే ఏ విద్యార్థి అయినా కూడా ఒక ఎంపీసీ విద్యార్థికి అదొక డ్రీమ్ లాగా ఏర్పడుతుంది. ఎంపీసీ విద్యార్థులే కాకుండా బైపీసీ విద్యార్థులు కూడా బీఫార్మసీ లాంటి కోర్సులు చేయాలని చెప్పారంటే అది మనకి బిట్స్లో చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పినది ఏర్పడుతుంది. బిట్సాట్ ప్రవేశ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలతో ఈ ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 3 గంటల కాల వ్యవధిలో జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ 3 గంటల కాల వ్యవధిలో జరిగే దానిలో మొదటగా ఫిజిక్స్ 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ మరియు రీజనింగ్లో 15+10 కలిపి 25 ప్రశ్నలు. ఇవి కాకుండా మ్యాథమెటిక్స్ లేదా బయాలజీలో 45 ప్రశ్నలతో ఉంటుంది. ఎంపీసీ విద్యార్థులు అయితే మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, బయాలజీ విద్యార్థులు అయితే బయాలజీ తీసుకుని వీటి ద్వారా మొత్తం 150 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సరి అయిన సమాధానానికి +3 మార్కులు, తప్పు సమాధానానికి -1 మార్కుగా నిర్ణయిస్తారు. ఈ 450 మార్కులు జరిగే ఈ పరీక్షలో ఒక విద్యార్థి 300 ఆ పైన మార్కులు సాధించుకోగలిగితే ఖచ్చితంగా మంచి కోర్సుల్లో సీటు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్యూర్ ఇంజనీరింగ్లో మాత్రమే చేరాలి అని చెప్పారంటే ఖచ్చితంగా సీట్ సాధించాలనుకున్నప్పుడు 350 మార్కులు పైన విద్యార్థి సాధించుకోగలిగితే ఖచ్చితంగా ప్యూర్ ఇంజనీరింగ్లోనే వస్తుంది. 300 పైన అయితే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో వస్తుంది. 260 మార్కులు పైన సాధించుకోగలిగితే బీఫార్మసీ లాంటి కోర్సుల్లో అతను సీట్ సాధించుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఏ విధంగా ఇది చేయొచ్చు అన్న దగ్గర ఒక విద్యార్థి ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు మనకి మ్యాథమెటిక్స్ 45 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ అంతా కూడా మన 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో ప్రాథమిక అంశాల మీదే ఉంటున్నాయి. ఒక డెప్త్గా లేదా లెంగ్దీ ప్రాబ్లమ్స్ అనేది ఉండలేదు. కాబట్టి వాటి మీద కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసుకోగలిగితే విద్యార్థి అక్కడ 45 ప్రశ్నలు తరోగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్ 25 ప్రశ్నలు కూడా తరోగా చేసుకోగలిగితే ఈ 45+25 70 ప్రశ్నలు మనకి విద్యార్థి సులభంగా అవి ఆన్సర్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇవి కాకుండా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 80 ప్రశ్నల్లో 40-50 ప్రశ్నలు చేసుకోగలిగినా కూడా ఖచ్చితంగా సీటు సాధించే మార్కులు సాధించిన వారు అవుతారు. అంటే వాళ్ళు ప్లానింగ్లోనే ఏ విధంగా మనం చేసుకుంటే బెటర్ అవుతాము అనేది జాగ్రత్తగా చేసుకోగలిగితే డెఫినెట్గా బిట్సాట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం కష్టం కాదు.
అయితే మనకున్న ఈ గత అనాలిసిస్ మీరు ఏది చూసుకుంటూ వచ్చినా కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పరంగా వివిధ విద్యార్థుల మధ్య పెద్ద తేడా ఏర్పడలేదు, కానీ ముఖ్యంగా తేడా ఏర్పడుతుంది, అది కూడా తెలుగు విద్యార్థులకు తేడా ఏర్పడుతుంది ఇంగ్లీష్ మరియు యాప్టిట్యూడ్ రీజనింగ్. కాబట్టి ఉన్న కాల వ్యవధిలో విద్యార్థి వాటి మీద కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ క్రాక్ చేసుకోవచ్చు. మనకి బిట్సాట్ ఎగ్జామినేషన్ అని చెప్పినది మే 16వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కనీసం మీకు 2 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఈ 2 నెలల కాల వ్యవధిలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేస్తూ వాటికి తోడుగా యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఏ విద్యార్థి అంటే ఒక సాధారణ విద్యార్థి కూడా 350 మార్కులు అతి సులభంగా సాధించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ ఇంటర్నేషనల్ విద్యార్థులు అంటే ఏదైనా ఒక విద్యార్థికి ఫారెన్ వీసా గాని ఉంటే అటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఇండియాలో ఉండి వాళ్ళకి వేరే కంట్రీ యొక్క పాస్పోర్ట్ కూడా పొందినప్పుడు ఆ విద్యార్థులు శాట్ స్కోర్ ద్వారా డైరెక్ట్గా బిట్స్లో అడ్మిషన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో అందువల్ల అటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఆ ఎగ్జామినేషన్ ద్వారా శాట్ స్కోర్ ద్వారా కూడా ఈ బిట్స్లో సీట్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఇంటర్మీడియట్ స్కోర్ పరంగా అని చెప్పారంటే బిట్స్ దుబాయ్లో మాత్రమే మనకి ఆ విద్యార్థులకి అడ్మిషన్స్. బిట్స్ దుబాయ్ తీసుకున్నా కూడా వాళ్ళకు వచ్చే డిగ్రీ బిట్స్ పిలానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఆ అడ్వాంటేజ్ అయితే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి 150 ప్రశ్నలు ఉంటాయి కాబట్టి నిర్ణీత కాల వ్యవధిలో అంటే 3 గంటల కాల వ్యవధిలో ఒకవేళ 150 ప్రశ్నలు కానీ తరోగా పూర్తి చేసుకోగలిగితే ఇంకా అతనికి అదనపు కాలంగానే ఉంటే సో అదనపు క్వశ్చన్స్ కూడా ఆప్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఒక 12 క్వశ్చన్స్ అదనంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 క్వశ్చన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లోనే ఆ అదనపు 12 క్వశ్చన్లు ఇస్తారు, 4. సో అందువల్ల అడిషనల్గా స్టూడెంట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది విద్యార్థులు ఒకవేళ మాకు ఎగ్జామినేషన్లో 150 ప్రశ్నల్లో 130, 140 ప్రశ్నలు వచ్చాయి, రిమైనింగ్ ప్రశ్నలు రావు, ఆ సందర్భంలో మనం రిస్క్ తీసుకుని ఈ అడిషనల్ క్వశ్చన్స్ తీసుకోవడం మంచిదా కాదా అన్న మాట ఎక్కువగా అడుగుతూ వస్తున్నారు. బట్ నా ఒపీనియన్ అయితే ఒకవేళ 135, 140 క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు తరోగా ఆన్సర్ చేయగలిగితే 10-15 క్వశ్చన్స్ మిగిలిన్నా కూడా అక్కడ రిస్క్ తీసుకుంటే మ్యాక్సిమం మీకు పోయేది -10 మార్కులు లేక -15 మార్కులు. అదే ఈ 12 క్వశ్చన్స్లో మీరు కనీసం 4 క్వశ్చన్స్ తరోగా చేయగలిగినా కూడా, అది కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే ఉంటాయి కాబట్టి అందువల్ల 4 లేదా 5 క్వశ్చన్స్ తరోగా చేయగలిగితే అదనంగా స్కోర్ చేసుకోవడానికి అంటే 450 మార్కులకి మీకు ఎగ్జామినేషన్ జరిగితే 450 పైన కూడా సాధించుకోవడానికి ఒక అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోండి. బట్ అలా కాకుండా కేవలం నేను 100 క్వశ్చన్స్ 110 క్వశ్చన్సే నేను ఆన్సర్ చేశాను అనుకున్న విద్యార్థి ఈ అదనపు క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ లేదా 50 క్వశ్చన్స్ రిస్క్ తీసుకోవడం అయితే మంచిది కాదు. అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తరోగా ప్లాన్ చేసి తీసుకోండి. మీరు గత ఎగ్జామినేషన్స్ చూసుకుంటూ వచ్చినప్పుడు సో పాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఏ విద్యార్థి కూడా గతంలో మాకు అబ్జర్వేషన్లో 3 గంటల కాల వ్యవధిలో 150 ప్రశ్నలు చేసి బయటకు వచ్చిన తర్వాత మాకు కాలం సరిపోలేదు అన్న విద్యార్థి ఒక్కళ్ళు కూడా ఉంటల్లా. మ్యాథమెటిక్స్కి జాగ్రత్తగా ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాథమెటిక్స్ తర్వాత యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఫోకస్ చేసుకుని ఫిజిక్స్, కెమిస్ట్రీకి వేరే ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే ప్రిపరేషన్తో మీరు ఎగ్జామ్ హాల్లోకి మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా 400 పైనే మీరు ఈ బిట్స్ ఎగ్జామినేషన్లో తెచ్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. బిట్స్ విద్యార్థులు ఎవరు కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ అన్న దగ్గర కంటే కూడా ఒక స్టార్టప్ అన్న కాన్సెప్ట్లోనే ఉంటున్నారు. అంటే మేమే 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కాబట్టి సో అదే దృక్పథంతో కొంచెం మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పని అనుకుంటే బిట్సాట్ అని చెప్పినది డెఫినెట్గా ఒక అద్భుతమైన పరీక్ష. సో ఈ ఎగ్జామినేషన్ని కొంచెం జాగ్రత్తగా ఉన్న నిర్ణీత వ్యవధిలో ప్లాన్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పరీక్షల వేళ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతూ ఉంటారు. తల్లిదండ్రులు తెలియకుండానే పిల్లల మీద మరింత ఒత్తిడి పెంచుతూ ఉంటారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఎలాంటి సహకారం అందించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో విందాం. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. ఎస్, ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్లో పిల్లలను చదివించడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పిల్లల్ని ఎలా చదివించాలి, మీరు కాస్త ఈ ఎగ్జామినేషన్ టైంలో పిల్లల్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకోసం అంటే వాళ్ళు చదువుకోవాలని కోరుకుంటుందండి, కాకుంటే ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఆ డిస్టర్బెన్స్ రావడంతో చదువుకోరండి. ఎందుకు చదువుకోరు? చదువుకోవాలని ఇష్టమే ఉంటుంది వాళ్ళకు. కాబట్టి మీరు ఇంట్లో విపరీతమైన సౌండ్స్ చేస్తూ ఉంటారు అనుకోండి,
మేబీ టీవీ సౌండ్ కావచ్చు, లేదా ఫోన్ సౌండ్ కావచ్చు, లేదా మీరు గట్టిగా మీ ఇంట్లో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటుందండి. నా సిన్సియర్ రికమెండేషన్, దయచేసి ఎగ్జామ్స్ రోజుల్లో తండ్రి గారు కాస్త ఇంటికి తొందరరండి, అమ్మగారు మీరు కాస్త పిల్లల్ని పట్టించుకోండి, వాళ్ళకు పౌష్టిక ఆహారం పెట్టండి, జంక్ ఫుడ్స్ కాకుండా పౌష్టిక ఆహారం పెట్టండి, వాళ్ళని పెందరాలు లేపండి. వాళ్ళు లేవకముందే మీరు 5 నిమిషాల ముందు లేవండి. పేరెంట్స్, దిస్ మై సిన్సియర్ సజెషన్ రిక్వెస్ట్. మీరు లేచారనుకోండి, ఒక రోల్ మోడల్, ఓహో నాన్నగారు నాకు ముందు లేశారు, నాకంటే ముందు లేశారు, మీ అబ్బాయి మైండ్స్లో మీ అమ్మాయి మనసులో పడ్డది అనుకోండి, వాళ్ళు కూడా నిద్ర లేస్తారు. సరదాగా వాళ్ళని నిద్ర లేపు, నాన్న ఎగ్జామ్స్ టెంపరీ పెయిన్, నాన్న టెంపరీ పెయిన్, ఇది పెయిన్ కాదండి యాక్చువల్గా, టెంపరీగా కొన్ని రోజులు కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు కదా, అది వాళ్ళకి నేర్పండి. తర్వాత మీ పిల్లలకి ఆ చదువుతున్నప్పుడు మీరు వీలుంటే పక్కకు కూర్చోండి, జస్ట్ పక్కకు కూర్చోండి అంతే, కూర్చొని ఫోన్ మాట్లాడదు, మామూలు కూర్చోండి. కొద్దిసేపు కూర్చోవడం ఉంటే వాళ్ళు ఆ శ్రద్ధగా చదవడం మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకి ఏదో ఆలోచనలు వస్తుంటాయి, ఎక్కడో ఆలోచనలు వస్తుంటుంది. ఎందుకంటే ఫిజియలాజికల్ చేంజెస్, బయలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, హార్మోన్ చేంజెస్ ఇవన్నీ కూడా ఈ వయసులో 10th ఇంటర్మీడియట్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ వాళ్ళ పిల్లలకు ఉండడం కామన్ అండి, అది లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. కాబట్టి ఆ టైంలో పేరెంట్స్ సపోర్టింగ్ చాలా కావాలి. ఈ టైంలో నేను పేరెంట్స్కి ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను, దయచేసి తల్లిదండ్రులారా పిల్లల ముందు ఎటువంటి పరిస్థితుల్లో చిన్న గొడవ పడకండి, అసలు గొడవనే పడకండి. గొడవ పడండి, ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన గొడవ పడండి, కాలేజీకి వెళ్ళిన గొడవ పడండి, కానీ పిల్లల ముందు గొడవ పడదండి. వాళ్ళు అప్సెట్ అయిపోతారు, వాళ్ళ మైండ్లో వేరే ఆలోచనలు వస్తూ ఉంటుంది, అది మీ గురించి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే దే లవ్ యూ సో మచ్, మీ గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి పిల్లల ముందు గొడవ పడద్దు. వీళ్ళు చదువుతున్నప్పుడు కరెక్ట్ లైటింగ్ అయితే ఏర్పాటు చేయండి, ఎక్కడ కూర్చున్నా లైటింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళు కూర్చున్నప్పుడు చక్కని సువాసన ఉండే విధంగా, చక్కని వాసన ఉండే విధంగా, మంచి వాతావరణంలో గాలి వెలుతురు వచ్చే విధంగా వాళ్ళకి అరేంజ్ చేయండి. తర్వాత చదువుకున్నప్పుడు వీలుంటే ఆ పిల్లలకి వచ్చిన లవంగం కానీ ఇలాచి కానీ ఇచ్చి ఇక్కడ సైడ్కి ఏమని చెప్పండి, కొద్దిగా సౌండ్తో చదవమని చెప్పండి, చాలా బాగుంటుంది. మీరు పక్కనే కూర్చోండి. తర్వాత వాళ్ళకి ఏం చెప్పండి, ధైర్యం చెప్పండి, నాన్న డోంట్ వరీరా, ఎగ్జామ్స్ కొన్ని మార్కులు తక్కువ వచ్చినా నో టెన్షన్, దీని గురించి ఏం ఆలోచించకు, యూ గివ్ యువర్ బెస్ట్ అని ఆ మాట చెప్పాలండి. దాంతోపాటు మీరు ఇంకొకటి చిన్న తప్పు చేస్తూ ఉంటారు పేరెంట్స్, మీరు పక్క పిల్లలతోని పోల్చుకుంటూ ఉంటారు. చూడరా పక్కింటి అబ్బాయి ఎలా చదువుకున్నాడు, పక్కింటి అమ్మాయి ఎలా చదువుకున్నారు. నో ప్లీజ్ అలా చేయకండి, వాళ్ళు మీ కూతురండి, నీ కుమారుడు, నీ బంగారం, నీ ఆస్తి. దయచేసి వాళ్ళను కించపరచకండి. వాళ్ళకి చెప్పండి, నాన్న డోంట్ వరీ, హాఫ్ ఇయర్లో 56 వచ్చినాయి, ఇప్పుడు 65 వస్తుంది, ఇప్పుడు మొన్న ప్రీ ఫైనల్లో నీకు 75 వచ్చాయి, నీకు ఎక్కువ వస్తాయి, డోంట్ వరీ, 100 అని వాళ్ళు ఎంబడి పడకండి. వాళ్ళు దే విల్ గివ్ బెస్ట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు ఎవరు పుట్టలేదండి, చెడ్డ వాళ్ళు కాపాడరు. అంటే చెడ్డ టీచర్లు, చెడ్డ తల్లిదండ్రులు కాబట్టి చెడ్డ వాళ్ళు ఉన్నారని సెంట్ మాంటిసోరీ చెప్పింది. కాబట్టి వాళ్ళని చక్కగా ప్రేమించండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. దయచేసి మొబైల్ ఫోన్లను వాళ్ళ రూమ్ దగ్గర కూడా తీసుకెళ్ళకండి. మినిమం 10 feet డిస్టెన్స్లో మొబైల్ ఫోన్స్ పెట్టండి వాళ్ళకు. నైట్ టైంలో వైఫై ఆపేయండి ఇంట్లో ఉంటే, కొన్ని రోజులండి, తర్వాత మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే మీ పిల్లలకి మీరు సపోర్ట్ చేసినట్టుంటారు. ఎందుకోసం అంటే ఏ తల్లిదండ్రులు అడిగినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ మ్యారేజ్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మిమ్మల్ని 2 మాట్లాడతారండి. ఫస్ట్ మీ ఆరోగ్యం ఎలా ఉంది, రెండోది మీ పిల్ల ఏం చేస్తున్నారు. కాబట్టి అటువంటి పిల్ల గురించి మీ సమయం ఇవ్వాల్సిందిగా, వాళ్ళతో టచ్ చేయాల్సిందిగా, ప్రాపర్ పేరెంటింగ్ చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు విజయం సాధించాలంటే కొన్ని ప్రత్యేక అంశాలను పాటించాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. తాము చేసే ప్రయత్నం ఉద్యోగం కోసం లేదా ఉన్నత విద్య కోసం, రాసే పోటీ పరీక్షలు ఏవైనా సరే ఖచ్చితమైన ప్రణాళిక అత్యంత కీలకమని అంటున్నారు. అవసరాన్ని బట్టి ప్రణాళికల్లో చిన్న చిన్న మార్పులకు వెసులుబాట్లు ఉండాలి, కానీ ప్రణాళికను పూర్తిగా విస్మరించరాదు అన్నది గమనించాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి మెళకువలు పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు అన్న విషయాలను వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఈ పోటీ ప్రపంచంలో గట్టి పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించాలన్నా, ఉద్యోగంలో నిలదొక్కుని అంచెలంచెలుగా ఎదగాలన్నా సరి అయినటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి దృఢచిత్తం కంపల్సరీగా విద్యార్థులు అలవర్చుకోవాలి. ఈ ప్రణాళిక మనం అసలు ఏ ఉద్యోగాన్ని ఎంచుకోదలుచుకున్నాము, ఆ పోటీకి పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, స్టడీ మెటీరియల్ ఎలా తీసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయాలి అన్నటువంటిది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. దీనికి టైం మేనేజ్మెంట్ మరీ ముఖ్యం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ప్రణాళిక ఏదో ఒక ఇనుప చట్టం కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొంత మార్పులు చేర్పులు వెసులుబాటు ఉండాలి. కానీ వెసులుబాటు అనే వంకతోటి మొత్తానికే మార్పులు చేర్పులకు అవకాశం ఉండకూడదు. అట్లాగే ఒత్తిడి తట్టుకోగలిగినటువంటి శక్తి, ఎందుకనంటే మనకి పరీక్ష ఒకటే కాదు, కొంత వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. దీని ప్రభావం పరీక్షల మీద ఉండకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా అన్నది స్ట్రెస్ మేనేజ్మెంట్ పార్ట్కి సంబంధించినటువంటి విషయం. దీంట్లో నిష్ణాతుల సలహాలు తీసుకోవాలి, వాటిని పాటించాలి. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్ అప్పుడే మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. ఎందుకనంటే మన తోటివారి ప్రభావం మన మీద అధికంగా ఉంటుంది. అది సకారాత్మకంగా ఉందా, నకారాత్మకంగా, పాజిటివ్ ఉందా, నెగిటివ్గా ఉందా చూసుకోకపోతే, ఒకవేళ నెగిటివ్గా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోతే మన ప్లాన్ను రోజు రోజుకి మార్చుకోవాల్సి వస్తుంది. సో ప్రణాళిక రచించుకోవటం ఎంత అవసరమో దాన్ని ఆచరించేటప్పుడు దృఢచిత్తం కూడా అంతే అవసరము. ప్రపంచం మొత్తంలో జరిగేటువంటి వాటి ప్రభావము మన ప్రిపరేషన్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాను కొంత రిజర్వ్ టైం కూడా కేటాయించుకోకపోతే పరిస్థితులు విజయానికి మనని దూరం చేసే అవకాశము ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ రోజు రోజుకి మారుతున్నది. దాన్ని సరిగ్గా మనం కనుక ఉపయోగించుకోగలిగితే టైం సేవ్ చేసుకోగలుగుతాం. టెక్నాలజీ అనగానే దానికి ఏదో పెద్ద ఎక్స్ట్రాడినరీ ప్రతిభక్కర్లా, మనకి తెల్లారులేస్తే అందుబాటులో ఉండేటువంటి సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, వీటితోనే మనం టైంని సేవ్ చేసుకోవటమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా ప్రిపరేషన్ ఎలా చేయగలుగుతాం, ఇతరుల కంటే మన ఆన్సరు రిలవెంట్గా, మోర్ రిలవెంట్గా, మోస్ట్ రిలవెంట్గా ఎలా ఉంటుంది అన్నది ఆలోచన. ఇంకొక విషయం ఏంటంటే మానసిక ప్రిపరేషన్ తప్పనిసరి. దీనికి కావాల్సింది ఏంటంటే ప్రశాంతమైనట్టుగా ఆలోచించే విధానం. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉంటే మనం రాసేటువంటి జవాబు ఆకర్షణీయంగా, ఆదర్శవంతంగా, ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సమస్యను విశ్లేషించుకునే విధంగా మనకున్నటువంటి మేధోశక్తిని వాడుకుంటే యాదాలాపంగా, యాదృచ్ఛికంగా ఆన్సర్స్ రాయటం కుదరదు. ప్రిపరేషన్లో కానీ, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ మనము అక్కడ ఏ లక్షణాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు, ఎటువంటి ఆన్సర్ కోరుకుంటున్నారు అనేది మనం అలవర్చుకోవాలి. అంటే మన వ్యూహం ఎలా ఉండాలి? కేవలం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగిగా మాత్రమే కాకుండా, ఒకవేళ ఆ సంస్థకి మనం అధిపతి అయితే ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని, ఎటువంటి ప్రదర్శన ఉన్న వ్యక్తిని మనం ఎంచుకుంటామో ఊహించుకోగలిగితే మన రోల్ షిఫ్ట్ అయ్యి మనకి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. దాన్ని ఎటువంటి ఆన్సర్ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఆన్సర్ వారు నచ్చే విధంగా, మెచ్చే విధంగా, మన తోటి వాళ్ళకంటే ఉత్తమంగా మనము ప్రదర్శన రిటర్న్ టెస్ట్లో కానీ, ఓరల్ టెస్ట్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ, రకరకాల టెస్ట్లలో ఏ విధమైన టెస్ట్ అయినా కూడా మన పర్ఫార్మెన్స్ ఇతరుల కంటే బెటర్గా ఉండాలి. ఆ పర్ఫార్మెన్సు ఆ ఉద్యోగానికి కావలసిన లక్షణాలు మనకున్నాయి, మనము మాత్రమే ఇతరుల కంటే బెటర్ అని మెప్పించే విధంగా ఉండాలి. అంటే 100% ప్రణాళిక అవసరము. దీనికి పరీక్ష ప్రశ్నాపత్రము, మోడలు, సిలబసు, వాటి యొక్క అవగాహన, విశ్లేషణ, మన బలము, మన బలహీనత, మనకున్నటువంటి అవకాశాలు, పోటీ యొక్క తీవ్రత, వీటిని దృష్టిలో పెట్టుకుని చక్కటి ప్రణాళిక చేసుకుని దాన్ని క్రమశిక్షణతో అమలుపరిచినప్పుడు మాత్రమే విజయము తథ్యము. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 317. అర్హత సంబంధిత ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 16. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టెక్నీషియన్ సహా పలు పోస్టులు 182. అర్హత సంబంధిత ఐటీఐ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 6.
తెలంగాణ ఎంసెట్ 2020 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలు. అర్హత ఇంటర్, ఎంపీసీ. దరఖాస్తు విధానం ఆన్లైన్. చివరి తేదీ మార్చి 20. నీట్ కర్ణాటక ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ, క్యాట్, మ్యాట్ స్కోర్. దరఖాస్తు విధానం ఆన్లైన్. చివరి తేదీ మార్చి 2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహ్తక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్. దరఖాస్తు విధానం ఆన్లైన్. చివరి తేదీ మే 1. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.